శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి డివోషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. కుంచాల కుర్మయ్యపేటలో ఉన్నటువంటి 1001 శ్రీచక్రాలు కలిగిన దేవి ఆశ్రమంలో కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి సందర్భంగా కోటి దీపోత్సవం నిర్వహించారండి. చూస్తున్నారు కదా ఇక్కడ దీపాలను. భక్తులందరూ కూడా ఆ మహాశివునికి ప్రదోషకాలంలోని శివాభిషేకంలో పాల్గొని అనంతరం ఈ విధంగా కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. ఇక్కడ చూడండి 1001 శ్రీచక్రాలు ఎంత అందంగా అలంకరించారో చూశారు కదా, ఎంత చక్కగా ఎంత ముచ్చటగా కనిపిస్తున్నాయో. చూడడానికి ఇవి శ్రీచక్రంలా కాకుండా అమ్మవార్లే వచ్చి కూర్చున్నట్లు ఉంది కదా, ఎంత బాగున్నాయో చూడండి. బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో ఇలా అన్ని శ్రీచక్రాలకు కూడా పూలమాలలు అలంకరించి మీకు వీడియో చూపించడం ఇదే ఫస్ట్ టైం. అమ్మవారి సన్నిధానంలో అయ్యవారికి అభిషేకం. ఆ పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి, అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రెండూ కలిసి రావడంతో చక్కగా ఇక్కడ కోటి దీపోత్సవం నిర్వహించారు. అయితే అనుకోకుండా అలా కలిసి వచ్చిందండి. కార్తీక మాసం, అసలు మాస శివరాత్రి అంటేనే ముఖ్యం, అందులోనూ కార్తీక మాసంలో, అందులో శుక్రవారం, అది కూడా అమ్మవారి సన్నిధిలో. భక్తులకు ఇంకా అంతకన్నా ఇంకేముంటుందండి. నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది అదృష్టమే. ఎందుకు ఇలా అంటున్నారా? నిన్నను అంటే శుక్రవారం అయితే చాలా వర్షం పడిందండి. రావడం కూడా కష్టం. జనరల్గా చాలామంది అటువంటి వర్షం తుఫాన్ అప్పుడు ఇంటి నుంచి బయటికి రావడానికే మనం ఇష్టపడం. అటువంటిది అంత దూరం వచ్చి, ఇంకా మీకు తెలిసే ఉంటుంది కొంచెం లోపటగా ఉంటుంది కదా ఆ ఊరైతే, ఆటోలు కూడా కొంచెం కొద్దిగా వస్తూ ఉంటాయి, ఇంకా అంత ఎక్కువగా ఉండవు. కానీ అవేవి కూడా అడ్డుకోలేదండి అమ్మవారి భక్తి ముందు. అందరూ వర్షం తడుచుకుంటూ గొడుగులు వేసుకుంటూ ఇంకా ఆటోల్లో ఇలా ఎంతమంది వచ్చారు చూసారు కదా. మీరు వీడియోలో అక్కడక్కడ గమనించే ఉంటారు, అందరూ గొడుగులు వేసుకున్నారు. ఇక్కడ అమ్మవారి ఆలయం ఎదురుగా పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేశారండి. పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ శివలింగానికి మన గురువుగారు అయినటువంటి బాలభాస్కర్ శర్మ గారు ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. ప్రదోష కాలంలోని ఈ విధంగా శివాభిషేకం చాలా మంచిదండి. మనకున్న దోషాలు, జన్మ దోషాలు, ఇంకా రకరకాల గ్రహ దోషాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు చాలా మంది. అయితే చూసారు కదా, ఇంకా వర్షం కారణంగా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందేమో అనుకున్నాం. కానీ వర్షం అంటే వర్షం గురించి ఎవ్వరు ఆలోచించలేదండి. ఒకవైపు వర్షం పడుతూనే ఉంటుంది, మరొక వైపు శివునికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వర్షం కూడా శివునికి అభిషేకం చేయడానికి వచ్చిందేమో అన్నట్లుగా ఉందండి. ఎందుకంటే భక్తులు ఎక్కడ కూడా వర్షం పడుతుందని కంగారు ఏమీ లేదు. ఆలయం లోపల మనం శ్రీచక్రాలకు కుంకుమార్చన చేస్తూ ఉంటాం కదా, అక్కడైతే కోటి దీపారాధన జరిగిందండి. చూసారు కదా. ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్నంతసేపు నేను ఎలా వెళ్ళాలబ్బా, ఎంత వర్షం పడుతుంది అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక అంతమంది ఎలా వచ్చారు ఇంత వర్షంతో అనిపించింది. చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా దగ్గర ఊరి వాళ్ళు కాదండి, చాలా మంది దూర ప్రాంతం నుంచి వచ్చారు. సో అమ్మవారి శక్తి అటువంటిది. ముందుగా మహాశివలింగానికి అభిషేకం జరిగిన తర్వాత లోపట ఈ విధంగా పూజ చేశారండి. ఇక్కడ 1001 ఈ విధంగా మేరులు ఉన్నాయి కదండి, చిన్న మేరువులు. వీటి పక్కనే మరొక శివలింగాన్ని ఏర్పాటు చేశారనమాట. ప్రతి మేరు పక్కన ఒక శివలింగం. చూస్తున్నారు కదా వీడియోలో మీరు గమనించండి. ఈ విధంగా ఇవి తయారు చేయడానికి ఇక్కడ నిత్యం కొలిచే భక్త బృందం ఉంటుంది కదా, నీరజ గారు, అరుణ గారు, చిన్నారి గారు, ఇలా చాలా మంది ఉంటారండి ఇక్కడ భక్తులు. సో వాళ్ళంతా కూడా ఎంతో శ్రమించారు, ఎంతో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి, అంటే ఇవన్నీ కూడా తయారు చేసి మనము అంటే మిగతా భక్తులు ఈజీగా వచ్చి అభిషేకం చేసుకునేందుకు అంత సేవ చేశారండి. సో చాలా మంది పేర్లు నాకు తెలియదు, కానీ అందరికీ మనం థ్యాంక్స్ తెలియజేసుకోవాలి, ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళంతా కూడా. ఆ వీడియోస్ కూడా నేను చూశానండి. అంటే నేను మార్నింగ్ వెళ్ళలేదు, కానీ వాళ్ళు మార్నింగే వచ్చి పూలమాలల నుంచి ఇక శివలింగాలను ఏర్పాటు చేసేంత వరకు, అలాగే పూజా సామాన్లు అన్నీ కూడా ప్రతి మేరు దగ్గర సర్ది పెట్టేంతవరకు అన్నీ చాలా వరకు వాళ్ళు సేవ చేశారు. సో మనం దైవ పూజ చేయడం ఎంత ముఖ్యమో సేవా కార్యక్రమం అనేది చాలా చాలా పుణ్యఫలం వస్తుందండి. నేను ఒక దగ్గర విన్నాను. మనం ఏంటంటే జనరల్గా పూజ కంటే కూడా ఆ సేవా కార్యక్రమం అనేది చాలా 1000 రెట్లు ఫలం వస్తుందంట.
ఇంద్రాది దేవత అయినటువంటి మొదలైన వారందరినీ కూడా, అంటే మిగతా పరివారం అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానిస్తారండి. ఈ పూజలో భాగంగా ఇంద్రుడు, కుబేరుడు ఇలా అందరి దేవతలను కూడా ఆహ్వానించి ఇక్కడికి వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదించేలా చేస్తారనమాట. ఇలా ఈ మంత్రాలతో అలాగే ఈ మంగళ వాయిద్యాలతో అక్కడ మీకు కరెక్ట్గా పాట వింటే తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా ఎవరైతే ఈ పూజలో పాల్గొన్నారో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఆ దేవుళ్ళందరూ కూడా వారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి అందులో అర్థం. ముఖ్యంగా అమ్మవారికి ఈ విధంగా డోలు, సన్నాయి వంటి మంగళ వాయిద్యాలు అంటే చాలా ఇష్టం అండి. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో డోలు వాయించడం జరుగుతుంది, అలాగే సన్నాయి వాయించడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత ముచ్చటగా ఉన్నారో ఈ మిగతా అమ్మవార్లంతా కూడా. నిజంగా అమ్మవారిని పూజించడానికి వచ్చిన అమ్మవార్లు ఎలా ఉన్నారు చూడండి. ఎంత అది ఈవినింగ్ టైం, అందులోనూ వర్షం, ఆ లైటింగ్లోని అదంతా కూడా వాతావరణం చూడముచ్చటగా అనిపించిందండి. నిజంగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అక్కడ కూర్చొని పూజ చేసినంత టైం కూడా వేరే ప్రపంచం, వేరే పనులు, అందరికీ ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదో ఒక వ్యాపకం ఉంటుంది కదండి, చిన్న కలత, దిగులు అటువంటివి ఏమీ ఉండవండి. ఆ టైంలో అందరూ మొహాలు చూడండి ఎలా వెలిగిపోతున్నాయో. అంతే కదా, మనం గుడికి వచ్చే దేనికోసం, ప్రశాంతత కోసం, అలాగే మనకి మంచి జరగాలని. సో మన ఇంట్లో ఉండే టైంకి ఇలా ఇటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనే టైంకి చాలా తేడా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటుంది మన మనసంతా, అలాగే శరీరం అంతా కూడా. ఆది దంపతి అయినటువంటి పార్వతి పరమేశ్వరులను ఈ విధంగా పూజ చేసినటువంటి మన ఆశ్రమ ఆది దంపతులైనటువంటి బాలభాస్కర్ శర్మ గారు, అలాగే పద్మావతి అమ్మగారు చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నారు. నిజంగా అండి, మేమైతే అమ్మవారి అయ్యవారి దర్శనం అయిన తర్వాత గురువుగారు, గురువమ్మ గారితో చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఇలా మాకు ఎప్పుడు అవకాశం దొరకలేదు. ఆ వీడియోస్ కూడా లాస్ట్లో ఉన్నాయి చూడండి. నిజంగా అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారు. జనరల్గా ఎవరైనా తమ భర్తని గౌరవంగా చూసినప్పుడు భార్య మురిసిపోతూ ఉంటుందంట. అలాగే అమ్మవారిలో కూడా ఆ చిరునవ్వు కనిపించింది. అమ్మవారి సమక్షంలో అయ్యవారికి మహా అభిషేకం జరిగింది. ఇక్కడ పూజ అనంతరం అందరూ దీపాలు వెలిగించడం జరిగింది. తరువాత అందరూ బయటికి వచ్చారు, ఎందుకంటే పెద్ద పెద్ద దీపాలు కదా, పొగ వస్తుందని చెప్పేసి. దీపకాంతుల్లో అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. మనం ఎప్పుడు కూడా ఇక్కడ దేవి ఆశ్రమంలో కుంకుమ పూజ అది కూడా పగలు చేసాము, డే టైం చేసాం, కానీ నైట్ టైం ఈ విధంగా ఇటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇదే ఫస్ట్ టైం. సో ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఓన్లీ శ్రావణ మాసం, దసరా టైంలోనే కాకుండా ఇలా కార్తీక మాసంలో కూడా ఈ గుడిలోని ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయండి. ముందు కూడా జరిగేవి, కానీ ఇటువంటి మహత్తర కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. సారీ అండి, ఈ మధ్య నేనైతే ఏ వీడియోలు పెట్టలేకపోయాను. ముఖ్యంగా దేవి ఆశ్రమం కూడా ఏ వీడియోలు పెట్టలేదు, కొన్ని పర్సనల్ పనుల వలన. అయితే ఇక్కడ నుంచి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కానీ ఈ కార్యక్రమం గురించి అయితే చాలా మందికి తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే దేవి ఆశ్రమం గ్రూప్లో ఉంటారు. అలాగే జనరల్గా ఆలయం గురించి ఎప్పుడు సెర్చ్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. కానీ మన ఫాలోవర్స్కి తెలియాలి, మేము కూడా పాల్గొంటాము అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మీకు చిన్న చిన్న వీడియోస్ అయితే నేను ఇన్ఫర్మేషన్ రూపంలో చిన్న వీడియో అయినా పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, చెప్పారు కదా, అమ్మవారు అయ్యవారి సమక్షంలో ఈ అమ్మవారు అయ్యవారితో ఫొటోస్ తీసుకున్నాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది రెగ్యులర్గా వెళ్ళే భక్తులకి. ఇక్కడ లాస్ట్లో అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఇటువంటి మహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన గురువుగారు అయినటువంటి శ్రీ బాలభాస్కర్ శర్మ గారికి మనందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో సామెత ఉన్నట్లు ఇంటికి ఒక పువ్వు అయితే ఈశ్వరునికి ఒక దండ అవుతుంది అంటారు కదా, అలాగే ఇంటికి ఒక ఇంటి వచ్చి కుట్టింది ఈ పూబంతి. ఇదండి ఇవాళ వీడియో. మీరు కనుక మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా టెంపుల్ వీడియోస్తో పాటు రుచికరమైన వంటల వీడియోలు కూడా ఉన్నాయండి, వాటిన్నింటినీ చూడండి. చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారండి, ఎందుకంటే
నైట్ టైం కదా, సో చాలా దూర ప్రాంతాల నుంచి కొంతమంది రాలేకపోయారు. సో వారందరి కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా అభిషేకాన్ని తిలకించండి.